చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇటీవల ఈ ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు త్వరలో వెలువడనున్నాయి. నవంబర్ 30వ తారీఖు వస్తదని జెప్పేసి ఎక్కడ చూసినా గూడా ప్రచారం జరిగింది. ఆ వెబ్‌సైట్‌లో విద్యుత్ శాఖ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఈ వేకెన్సీకి సంబంధించిన ఒక సర్క్యులర్ గూడా అప్పట్లో ఒకటి అప్‌లోడ్ చేయడం జరిగింది. అది మనందరం చూసాం. కానీ నవంబర్ 30వ తారీఖు మరి నోటిఫికేషన్ రాలేదేంటండి అని జెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. అయితే నేను అది చేసిన తర్వాత అంటే చాలా మంది చేశారు. నేను గూడా ఒక వీడియో చేశాను దాని ప్రకారం. చేసిన తర్వాత గూడా నేను ఒక వీడియో చేశాను. ఏంటంటే ఈ విద్యుత్ శాఖలో ఈ జెన్‌కో పోస్టులు ఏవైతే ఉన్నావో ఏఈఈ, ట్రాన్స్‌కో పోస్టులకు సంబంధించిన ఏపీలో అవన్నీ కూడా వచ్చేసరికి ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేలా లేదు. మార్చి ఆ టైంలో వదులుతారు. అది కూడా ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారంట. సో, ఆ జాబ్ క్యాలెండర్‌లో వచ్చేసరికి ఈ ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో పోస్ట్ కూడా వచ్చేదానికి ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మొత్తానికి అదే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే నవంబర్ 30వ తారీఖుకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. అయితే ఆ జెన్‌కో, ట్రాన్స్‌కోవి అప్పుడు గనక పడినట్టయితే ఏప్రిల్‌లో వచ్చేసరికి ఎగ్జామ్స్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. కొత్త సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో అయితే ఈ ఏపీ జెన్‌కోకి, ట్రాన్స్‌కో సంబంధించిన జాబ్ నోటిఫికేషన్‌లు ఉంటాయి. అదొకటి. ఇప్పుడు ట్రాన్స్‌కో సంబంధించిన కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనేవి సబ్ ఇంజినీర్‌వి అయితే కొంతమంది రిక్రూట్ చేసుకోవటానికైతే రెడీ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు సబ్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ శాంక్షన్ అయినాయి. అంటే ఒక 25 చోట్ల 20 చోట్ల ఈ సబ్ స్టేషన్ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువ శాతం ప్రకాశం, నెల్లూరు ఇటు సైడు చేస్తా ఉన్నారు. ఒంగోలు ఆ సైడు. అయితే అందుట్లో ఎవరైతే ట్రాన్స్‌కో ప్రాజెక్ట్ తీసుకున్నారో కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఇంజినీర్‌లని ఎలా అయితే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళ కంపెనీ తరపున ఈ కాంట్రాక్ట్ బేస్ మీద ఇప్పుడు ప్రైవేట్ జాబ్ లాగా. సో, అలాగే ఎలక్ట్రికల్ వాటికి గూడా తీసుకుంటున్నారని జెప్పేసి ఒక ప్రచారం అయితే బయట నడుస్తా ఉన్నదండి. దానికి సంబంధించిన అప్లికేషను అదంతా కూడా ఏంటంటే మీరెళ్ళేసి అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళని పట్టుకొని మాట్లాడాలని జెప్పి